గ్రీస్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఏథెన్స్లో అక్రమంగా నిర్వహిస్తున్న సుమారు 60 మసీదులను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు గ్రీస్ అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ గమనార్హం ఏమిటంటే ఈ అక్రమ కేంద్రాలలో ఎక్కువ భాగం బంగ్లాదేశీయులు మరియు పాకిస్తానీయులు కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తేలింది. ఒక దేశపు చట్టాలను గౌరవించకుండా ఆ దేశ సంస్కృతిని దెబ్బతీస్తూ అక్రమ మార్గాలలో మత వ్యాప్తికి పాల్పడే ఇలాంటి శక్తుల పట్ల గ్రీస్ చూపించిన ఈ కఠిన వైఖరి తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనుకునే ప్రతి దేశానికి ఒక ఆదర్శం. ఈ పరిణామం కేవలం గ్రీస్ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద మూలాలు మరియు అక్రమ చొరబాటుదారుల కుట్రకు ఒక చెక్ లాంటిది. అక్రమంగా దేశంలోకి చొరబడమే కాకుండా అక్కడ చట్టవిరుద్ధమైన కేంద్రాలను ఏర్పాటు చేసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పాకిస్తానీ మరియు బంగ్లాదేశీ మూకల నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. ఏ దేశమైనా సరే తమ మతపరమైన ఎజెండాను రుద్దడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని గ్రీస్ స్పష్టం చేసింది. భారత్ వంటి దేశాలు కూడా చొరబాటుదారుల పట్ల, అక్రమ కట్టడాల పట్ల ఇదే రకమైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సంఘటన గుర్తు చేస్తుంది.